ఫ్రీగా ఇస్తున్నారా? వి ఆర్ పేయింగ్ క్యాష్. గెట్ మీ ఎ న్యూ బౌల్ ఆఫ్ సూప్. I'll replace it. నర్వస్గా ఉంది అర్జున్. అమ్మా నాన్న దివ్య. దివ్య నమస్తే. ఇలారా. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉన్నావు. కూర్చోమా. థ్యాంక్స్ ఆంటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనెప్పుడు వీడేదైనా ఒక ఇంగ్లీష్ అమ్మాయితో పారిపోతాడేమోనని మనసులో భయపడుతూ ఉండేదాన్ని. కానీ నిన్ను చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎంత బాగుంది కదండి. చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్ ఆంటీ. మీరు అందంగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అవునవును మా మాట్లాడుతుండండి, ఐల్ బి బ్యాక్. హలో యా. సో పెళ్లికి ముందే ఊరంతా ఊరేగుతున్నట్టున్నారు. వాడంటే మగాడు. మార్నింగ్ కాల్ చేయండి. నీకేమైంది? కొంచెం కూడా సిగ్గు లేకుండా వాడితో చక్కర్లు కొడుతున్నావు. మొదలెట్టింది. నలుగురు ఏమనుకుంటారన్న ఫీలింగ్ కూడా లేదా? Excuse me, ma'am. Your soup. పెట్టి వెళ్ళు. సరే, అబ్బాయి ఆశపడ్డాడు. అవునవును. పెళ్ళెప్పుడు ప్లాన్ చేశారమ్మా? లేదా అదే అయిపోయిందా? మా అమ్మ పెళ్లిని సింపుల్ గా క్లోజ్ రిలేటివ్స్ ని మాత్రమే పిలిచి చేద్దాం అనుకుంది. నీకైతే పెళ్ళన్నది 2-3 సార్లు అయిపోయిందమ్మా. అందుకని సింపుల్ గానే చేద్దామని అనుకుంటారు. కానీ నా కొడుకు అలా కాదే. ఇది ఫస్ట్ టైం. మేము పెళ్ళన్నది ఒక్కసారే చేస్తామమ్మా. వాడు చిన్న వయసులో తొక్కిన సైకిల్ దగ్గర నుంచి వాడు ఇప్పుడు యూజ్ చేసే ఆడి కార్ వరకు అన్ని బ్రాండ్ న్యూ, ఫస్ట్ హ్యాండ్. లైఫ్ పార్ట్నర్ ని తప్పుగా చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉంటే ఏం చేసేవాడివిరా? ఏంటి మామయ్య అన్నిటికీ గంగిరెద్దులో తలాడిస్తున్నావు? పుల్కా పెళ్ళా ముందు నీలాగా తలాడిస్తూ నుంచోడం కంటే సెకండ్ హ్యాండ్ కాదు 10th హ్యాండ్తోనైనా కావలసినట్టు హాయిగా బతికేయచ్చు. అయ్యో ఏమైంది? ఇందాక నవ్వు మొహంతో ఉన్నారే. ఉమ్మేశానని ఆలోచిస్తున్నారా? నేను మీ ముందు ఉమ్మేశాను, ఓకే. ఇదే సూపులో లోపలున్న షెఫ్ ఉమ్మేసి ఉండొచ్చు, లేకపోతే ఆ వెయిటర్ ఒకరిని తిట్టారే వాడు ఉమ్మేసి ఉండొచ్చు. కానీ సూప్ చూడ్డానికి బ్రాండ్ న్యూగా, ఫస్ట్ హ్యాండ్గా మీకోసమే చేసినట్టు ఉంది. ప్రతిదీ మన మనసును బట్టే ఉంటుందండి. మతెంతో గతెంత. అర్థమైందా? మామయ్య ఇంకో విషయం, మీరు తాగే సూపు బాగా పాత సూపు. అవునవును. మీ ఇష్టం. సరే మీ అబ్బాయిని ఇంటిని సంతోషంగా ఉంచే మంచి అమ్మాయిని చూసుకోండి. మీరు చెప్పిందలా వింటూ తోకాడించే కుక్క కోసం చూడకండి. ఒకవేళ అలాంటి కుక్క కావాలనుకుంటే ఐఎమ్ సో సారీ. ఈ కుక్క కోపం వచ్చిందంటే డైరెక్ట్ గా గొంతే కొరుకుతుంది. Shut up. ఏంట్రా ఏంటిది? నేను మర్చిపోయాను అనుకున్నానే. I hate you, Arvind. I hate you. I hate you. నేను మర్చిపోలేనా? ఎందుకు ఇంకా నా మనసులోనే ఉండి వేధిస్తున్నావు? అర్జున్, అమ్మాయి టాయిలెట్లోకి నువ్వెందుకు వచ్చావు? వాట్స్ రాంగ్ విత్ యూ?
దివ్య, లైఫ్లో అన్ని క్యాలిక్యులేషన్స్ కాదు దివ్య. నీ చిన్నతనంలో ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని మనసులో ఎన్నో ఆశలు పెంచుకొని ఉంటావుగా, అదే నేను. నువ్వు నేను పెళ్లి ఫోటోల్లో పోజులు ఇవ్వడానికి బాగుంటాం, కానీ రియాలిటీలో నాకు ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాడే అరవింద్. నువ్వు లవ్ చేస్తోంది వాణ్ణి. అండర్స్టాండ్? సో లైఫ్లో నీకేం కావాలన్న దాంట్లో క్లియర్గా ఉండు. కన్ఫ్యూషన్ వద్దు. లేదనుకో ఇలా జెంట్స్ టాయిలెట్ కూర్చొని ఏడవలసి ఉంటుంది.